2011లోనే 50 లక్షల పైచి చిలుకుంటే ఇక 11 ఇది 25 అంటే ఎన్నో 15 సంవత్సరాల తర్వాత దళితుల యొక్క జనాభా 2 లక్షలు తగ్గిందంట. ఈ షమీమ్ అఖ్తర్ కమిషన్ చెప్తుంది. 1990 నుండే మాలల జనాభా తగ్గిస్తూ వచ్చిర్రు. బరాబర్ మాలలు ఉన్నరా లేరా అని తెలిస్తే రేపు ఎలక్షన్లో ఇప్పుడు నువ్వేం లేదు, సింపుల్గా ఒక చిన్న లాజిక్ చెప్తాను మీ అందరికి. ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ఇది నేను చెప్పేది న్యాయమా అన్యాయం చెప్పట్లేదు. ఒక ఎలక్షన్ పోల్ పెట్టండి, క్యాస్ట్ సర్టిఫికేట్ మాల మాదిగా ఇష్యూ చేయండి. ఏ ఊర్లో ఆ ఊర్లో బూత్ పెట్టండి. మాలలు ఓటేస్తారు, మాదిగలు ఓటేస్తారు. ఎవరు ఎన్ని ఓట్లు వేస్తారు, ఎవరు ఎక్కువ ఉన్నారని తేలిపోతుంది. సింపుల్ లాజిక్. ఒకరోజు పోలింగ్ పెట్టండి, పోలింగ్లో ఓట్లు వేయండి, రాష్ట్రం మొత్తం ఓట్లు పెట్టండి. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఎవరు ఊళ్ళో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు ఏందనేది తెలిపోతుంది. ఆ ఊళ్ళో ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు మీరు పోలింగ్ పెట్టండి, ఎవరెంత ఉందో మండలి క్షణాల్లో తెలిపోతుంది. మొత్తం ఎలక్ట్రిక్ సిస్టమ్ తేలిపోతుంది. పెద్ద అవసరం లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటారు. జనాభా వాంటెడ్లీ 1991 నుంచి 2011 మధ్యలోనే తగ్గించబడ్డది మాలలు. నేను ఎందుకంటే అన్ని గ్రామాలు ఇల్లు తిరిగేతోనే. నేను కొన్ని గ్రామాలలో అయితే కొన్ని మండలాలు ఒక 20-30 ఒక 10 కనీసం 10 మండలాలు అన్ని తెలుసు మనకు. ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటారు. ఉంటే ఒక ఊర్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఒక ఊర్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ డబల్ చేసి చూపించడాన్ని ఇది మేము తప్పుగానే అనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వాలకు ఏమైనా డౌట్ ఉంటే పరీక్ష పెట్టి చూస్తే ఎవరు ఏందనేది తేలిపోతుంది, రిజల్ట్లో తేలిపోతుంది. రేపు మాలలు లేరు కాబట్టి ఓ ఛాలెంజ్ విసిరితే మాలలు ఏమన్నారా లేదంటే ఎలక్షన్లో తేల్చేస్తారు. అది వేరే విషయం. ఒకవేళ జనాభా తేల్చుకోవాలంటే 1 డేలో తేలిపోవాలంటే ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టి ఒక బూత్ మాల, ఒక బూత్ మాదిగ ఉపకులాలు అలాగా, మాల ఉపకులాలు అలాగా పెట్టి ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెడితే ఎవరు ఓట్లు వేసుకుంటారో అప్పుడు తేలిపోతుంది, అసలు విషయం తేలిపోతుంది.